అధికారం ఇచ్చిన వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో మహిమపరచినారు. దయచేసి లైవ్లో చూసే నీ జీవితాల్లో కూడా దేవుడు కార్యం జరగాలంటే మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నీ పాపాలు ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఏదేదో ఈరోజు నీ జీవితాల్లో రోగం వచ్చిన, కష్టాలకు, ఇబ్బందులకు, సమస్యలకు నేను ఏం పాపం చేసినానో అందువల్లే నా కుటుంబం ఇలా అయిపోయింది, నా పిల్లలు ఇలా అయిపోయినారు, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా వ్యాపారం ఇట్లా అయిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయిందని ఆలోచనల్లో నువ్వు పడిపోయినావేమో, ఏదేదో నీ హృదయంలో ఆలోచనలు చేస్తున్నావేమో, దేవునికి విరోధంగా ఆలోచన చేస్తున్నావేమో, వ్యర్థంగా ఆలోచనలు పెట్టుకొని ఉన్నావేమో. ఇప్పుడు నువ్వు సరిదిద్దుకోవాల్సింది ఏమిటి అంటే, పాపాలు క్షమించేదానికి మనిషి కుమారునికి అధికారము కలదు, ఆయన నీ పాపాలు క్షమించగలడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో.